మేడం, ఈ అనకొండ పెద్ద కుండలాగా నా పక్కనే ఉండి అసలు మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది. ఓ బండ తీసి నెత్తిరేసి కొట్టాలనిపించింది. మీకు బండరాయి కావాలంటే నన్ను అడగచ్చు కదా మాస్టర్ గారు. ఎంత తప్పు చేశారు? అంత ఈజీగా పర్మిషన్ ఇస్తారని తెలిస్తే నేనే వెళ్ళి తెచ్చుకునేవాడిని కదా. ఆడుకోండి ఆడుకోండి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు కూడా అవుతాయి. నువ్వు ఏది ఎక్కినా 2 ముక్కలు అవుతాయి. ముక్కేంటి, ఇంత చెక్క ముక్క కూడా మిగలదు. అవంతిక, అత్తయ్య వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య. మాస్టారు, మేడం, ఇది మా నందికి తరఫున గురుదక్షిణ తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. హ్యాపీ వెడ్డింగ్ డే. థ్యాంక్ యూ మాస్టారు. అయిన వాళ్లతో అడ్డగోలుగా, కానోళ్లతో కలుపుగోలుగా మాట్లాడడం నీకు బాగా తెలుసక్క. శేషమ్మా, అయినా ఇప్పుడు నేనేమన్నానక్క? ఇలాగే మీ కోడలు అవంతికకి, నందికకి కూడా బట్టలు పెట్టుంటే బాగుండేది అనేదే నా బాధ. వాళ్ళకేం తక్కువ? బట్టలు గుట్టల కొద్దీ పడున్నాయి ఇక్కడ. ఈ వాగుడు ఎప్పుడు ఉండేదే గాని మీరు బయలుదేరండి మాస్టర్. అలాగే మేడం. వస్తా కుండ కొండ అనకొండ. నీ మొహం మండ, పోరా బండ. కాలేజీలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారా శ్రీపతి? పూర్తయిపోయాయమ్మా. మీ వెడ్డింగ్ డే సందర్భంగా బ్లడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేశానమ్మా. సరే, గుడికెళ్ళి అర్చన చేయించి కాలేజీకి వెళదాం. గుడికా? నందిక అవంతిక పదండి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి. దీన్నే ఊపే కుహా అంటారు. అంటే ఏంటి డాడీ? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నువ్వు వెళ్ళవయ్యా, పెద్ద చెప్పొచ్చాడు. మీరండే. ఇదేది ఈడున్నాను మే భూమే. అదేటే దండం పెట్టుకోవా? నీకు దండం పెడతాను తల్లే. గుడి చుట్టూ 108 సార్లు నువ్వు తిరిగింది కాక నన్ను తిప్పించినావు. నిలబడే ఓపిక నాకాడున్నదే. కూర్చొని దండం పెట్టుకుంటా ఆ దేవుడు నన్నేమనుకోలే. పూజారి గారు, అత్త అదొచ్చింది. వీళ్ళందరి బ్లడ్ సంగతి పక్కన పెట్టి ముందు ఆ భూమి బ్లడ్ శాంపిల్ తీసుకో. అదే ముఖ్యం మనకి. అందుకే కదా ఇంత హంగామా చేసింది. అమ్మా భూమి, రాగ్రాని రామ్మరా. ఈ రక్తదాన శిబిరంలో మొట్టమొదటిగా నీ రక్తమే తీసుకుంటే ముక్తాదేవక్క సంతోషిస్తుంది. ముందు నువ్వే క్యూలో నిలబడదు కానీ రామ్మా. రా భూమి. ఏ హనీ, క్యూలో భూమి వెనకాల నేను ఉండాలి. అందరూ రండి. భూమి నువ్వు రామ్మా, నువ్వు ముందు నిలబడ. ఇక్కడ నిలబడు. నాన్న ముందు నువ్వేంటే డ్రమ్ముల కొద్ది రక్తం ఉందనుకుంటున్నావా? ముందు వచ్చి నిలబడ్డావు. నువ్వు వెనకెళ్ళు. నువ్వు రామ్మా. ముందు నానే రక్తం ఇస్తాను. పోసావు, నువ్వు తర్వాత ఇద్దు గాని భూమిని ముందుండ. నీవే భూమి, నువ్వు రామ్మా. ఇదేమన్నా కొత్త ఫ్యాక్టరీ ఓపెనింగా? భూమే పట్టుండడానికి నానే ముందు రక్తం ఇస్తాను. ఏయ్, నేను పట్టిస్తాను. అందరికన్నా ముందు వచ్చింది నేనే ముందివ్వాలి. ఏంటి పోటీ? ఒరే ఒరే, ఏంట్రా తొందర? ఇక్కడ బంగారు గాజులు ఏమైనా పంచి పెడుతున్నారా? సరే సరే,
ఎవరు ముందో మీరే తెలుసుకోండి. అందరికన్నా ఫస్ట్ సుబ్బు వచ్చాడు కాబట్టి ముందు సుబ్బుని డొనేట్ చేస్తాడు. ఒరే నాయన నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఎందుకు అలా బొగ్గు రైలింజన్లా కోత పెట్టావా? నాను చిన్నప్పటి నుంచి సూది గుచ్చుతుంటే చూడలేను అమ్మగారు. వాడికి గుచ్చితేనే ఇంతలా అరిచచ్చావు, నీ చేతికి గుచ్చితే ఏం చేస్తావే? నాకు గుచ్చితే కళ్ళు మూసుకుంటాను అమ్మగారు. సరే, ఇంకొకళ్ళు గుచ్చేటప్పుడు కూడా గుర్తు చేస్తాము, కళ్ళు మూసుకో. అట్లా సరే. ఏమైంది, మత్తుగా ఉందా? ఏం లేదు. ఎందుకు మీ ఇద్దరు ఒక చోట నిలబడ్డారో నాకు తెలుసులే. నీకు తెలుసు అని నాకు తెలుసు. కావాలని నా ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా. ఓవర్ యాక్షన్ అంటే? నేనంతా చూసానులే. భూమికి లవ్ ప్రపోజ్ చేసావుగా, అంత ప్రేమ పొంగిపోతుందా దీని మీద? చూసావా, నీకు తొందరగా అర్థమైపోయింది, కానీ ఇంకా భూమికి అర్థం కాలేదు. విల్ యూ హెల్ప్ మీ? భూమికి నా ప్రేమ సందేశాన్ని అర్థం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయవా? అమ్ముడు, నాకేం వినపడదు అమ్ముడు, ఆ సంగతి చెప్పుండు ఆయనకి. భూమితో నేనెప్పుడు లవ్ చేస్తున్నాను అని చెప్పనని మాట ఇచ్చాను. నువ్వెప్పుడు నన్ను లవ్ చేస్తావు అని అడుగుతాను అన్నాను. ఎప్పుడు లవ్ చేస్తుందో కనుక్కోవా? ఆ పదం అంటేనే నాకు తెలియదని చెప్పమ్మడు. నేను లెక్చరర్ని, తెలియనివి తెలియచేయడమే నా పని. కావాలంటే ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని, ఇంకా కావాలంటే ట్యూషన్ పెట్టి ప్రేమ అంటే ఏంటో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పమ్మడు. స్టాప్ ఇట్. మీ మధ్యలో దూరడం ఎంత బుద్ధి తక్కువ పనో నాకు ఇప్పుడే అర్థమైంది. మరి ఎవడు రమ్మన్నాడు నిన్ను? తప్పకే. ఏ భూమి, ఏ భూమి, 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 ఏమైందమ్మా? అయ్యో, డాక్టర్, ఎవరైనా లేపండరా? లే భూమి, గ్రాని భూమి. అమ్మ భూమి లేమ్మా. అమ్మ భూమి, భూమి తిరిగినట్టు నీ కళ్ళు కూడా ఇప్పుడే తిరగలే. లేమ్మా భూమి. అమ్మ భూమి లేమ్మా. స్టాప్ ఇట్. స్పృహ తప్పిన మనిషిని లేవమంటే ఎలా లేస్తారు? డాక్టర్ ప్లీజ్ చెక్ చేయండి. రామ్మా, చూడమ్మా డాక్టర్, ఎంత పని జరిగిపోయిందో. భూమి బ్లడ్ ఇవ్వకుండానే పడిపోయిందమ్మా. అందరికన్నా ముందు భూమి బ్లడ్ ఇస్తే మా అక్క సంతోషపడుతుంది అనుకున్నాం. అవంతిగా, నువ్వు పాలలో గ్లాస్ వేసుకుని రా. గ్లాసులో పాలు వేసుకుని రావే. ఏమే, కారులో బత్తాయిలు ఉన్నాయి, నేను తినడానికి తెచ్చుకున్నాను. అయినా పర్వాలేదు, వీళ్ళకి జ్యూస్ తీసుకురావే. వెళ్ళు. భూమి, భూమి, చూడండి అమ్మా, చూడండి. ఎవరమ్మా? విరాట్ చేస్తున్నాడు శ్రీపతి. బహుశా సాయంత్రం ఫంక్షన్ ఏర్పాట్ల గురించి అనుకుంటాను. ఓకే, చెప్పు విరాట్. మీరు కాలేజ్కి వస్తున్నారా? దారిలోనే ఉన్నాం. ఏంటి గొంతు ఎలా ఉంది? భూమి, భూమి, భూమి స్పృహ తప్పి పడిపోయింది. ఎంత లేపినా లేవడం లేదు. అవునా? అసలు ఏమైంది? తెలీదు. బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం, ఉన్నట్టుండి పడిపోయింది. ఇక్కడున్న డాక్టర్స్ చూస్తున్నారు, మీరు త్వరగా వచ్చేయండి. సరే, 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. అలాగే అమ్మమ్మ, త్వరగా వచ్చేయండి. మొత్తానికి అనుకున్నది సాధించారే. పాపం ముక్తాదేవి గారు భూమి తన మనవరాలైతే బాగుండని కోరుకుంటున్నారు. ఆ పని మీరే చేసేస్తున్నారు. మేము అనుకున్నదే నిజమైతే మాకంతకంటే కావాల్సిందే ఉంది తారా.